వృశ్చిక రాశి వారికి జూలై 8, 9, 10వ తేదీల్లో మీకు జరిగేది తెలిస్తే ఆశ్చర్యపోతారు. మీరు జాక్‌పాట్ కొట్టేసారని చెప్పవచ్చు. ఈ 3 రోజుల్లో మీరు మట్టిని పట్టుకున్నా కూడా బంగారం అవుతుంది. మీరు చాలా అంటే కొన్ని సంవత్సరాల తర్వాత చెప్పుకుంటే, కొన్ని సంవత్సరాల తర్వాత మీరు కొన్ని శుభవార్తలు వినబోతున్నారు అని చెప్పేసి మనం చెప్పుకోవచ్చనమాట. నిజంగా ఈ వీడియో వింటే మీరు ఎగిరి గంతేస్తారు. కాబట్టి ఎక్కడున్నా సరే కాసేపు 10 నిమిషాలు ప్రశాంతంగా కూర్చొని, ఒంటరిగా కూర్చొని మరి ఈ వీడియో అయితే చూడండి. ఎందుకంటే మీకు వచ్చేటటువంటి మంచి ఫలితాలు అంటే డబ్బు పరంగా కావచ్చు, అలాగే కొన్ని రకాలైనటువంటి సమస్యలు, ఇబ్బందులు కూడా మీ రాశి పరంగా కొన్ని ఉన్నాయి. వాటి కోసం పరిహారాలనేవి కూడా చెబుతాను. అవి చేయడం వల్ల ఆ సమస్యల నుంచి పూర్తి స్థాయి నుంచి బయటపడేటటువంటి అవకాశం అనేది ఉంటుంది. మీకు నరదిష్టి కూడా చాలా ఎక్కువగా ఉంటుంది. కాబట్టి ఖచ్చితంగా పరిహారాలు చేసుకుంటే మీకు బాగుంటుంది. మరి వీడియోని పూర్తిగా చూడండి. అప్పుడే మీకు అంతా చక్కగా మంచి ఏంటి, చెడు ఏంటి అనేది అర్థమవుతుంది. కాబట్టి వీడియోని పూర్తిగా చూసి వీడియోని లైక్ చేయడం వల్ల ఇంకొంతమందికి చేరేటటువంటి అవకాశం అనేది చాలా ఎక్కువగా ఉంటుంది. ఈ వృశ్చిక రాశి వారి విషయానికి వస్తే రాశి చక్రంలో వీరిది 8వ రాశి. ఈ రాశికి అధిపతి కుజుడు. ఈ వృశ్చిక రాశి వారు చాలా కాలం తర్వాత అంటే ఎన్నో రకాలైనటువంటి కష్టాలు, సమస్యలు, ఇబ్బందులు అనేవి చూస్తూ వచ్చారు. వీరు చిన్న వయసు నుంచి చెప్పుకోవాలంటే అలా కష్టాలు పడి 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 వీరికి అనుభవాలుగా మారాయని చెప్పుకోవచ్చు. దానివల్ల జీవితంలో ఇప్పుడు ఏంటంటే అంతకు ముందులా కష్టాలు పడినప్పుడు ఎంత సమస్యలైనా అంటే వాటి నుంచి బయటికి రావడానికి వాళ్ళు చాలా సమయం తీసుకునేవాళ్ళు. కానీ ఇప్పుడు ఏంటంటే అదే కష్టాలు అలవాటుగా మారి తెలివిగా త్వరగా వాటి నుంచి బయటపడేటటువంటి మార్గాన్ని ఆ తెలివితేటలు అనేవి వీరికి వచ్చాయని చెప్పుకోవచ్చు. ఎప్పుడైనా సరే అంటారు చూడండి, ఎంత చెట్టుకు అంత గాలి అని చెప్పేసి. అలాగే ఈ వృశ్చిక రాశి వారిలో కోటీశ్వరులు ఉన్నారు, మధ్యతరగతి వారు ఉన్నారు, అలాగే పేదవారు కూడా ఉన్నారు. అయితే ఎవరికి తగ్గ సమస్యలు వారికి ఎప్పుడూ కూడా ఉంటూనే ఉంటాయి. ఈ రాశిపరంగా కోటీశ్వరులకి వారికి తగ్గ బాధలు వారికి, అలాగే మధ్యతరగతి వారికి కూడా వారికి తగ్గ బాధలు వారికి ఉంటాయని, అలాగే పేదవాళ్ళకు కూడా వారికి తగ్గ బాధలు వారికి ఉంటాయి. కాకపోతే ఇక్కడ మీకున్నటువంటి ప్లస్ పాయింట్ ఏంటంటే మీకు ఆ దైవానుగ్రహం అనేది పుష్కలంగా ఉండి మీకు ఎన్ని సమస్యలు వచ్చినప్పటికీ కూడా గుండె ధైర్యంతో, మనోనిబ్బరంతో మీరు కాస్తో కూస్తో మనశ్శాంతిగా ఉండగలుగుతున్నారు చూడండి. అది మీరు చేసుకున్నటువంటి అదృష్టం. ఎన్ని బాధలు కూడా మీ చేతిలో ఎప్పుడూ డబ్బు నిలబడుతూ ఉంటుంది చూడండి. అది మీరు చేసుకున్నటువంటి అదృష్టం. అందుకే మిమ్మల్ని అదృష్టవంతులుగా చెబుతుంది. ఎందుకంటే దైవానుగ్రహం అనేది మీకు పుష్కలంగా ఉంది. దైవానుగ్రహం ఉండడం అంటే మామూలుగా ఉండదుగా. మరి ఆ మంచితనం అనేది మీలో ఉండబట్టే దైవానుగ్రహం కూడా మీ మీద ఉందని చెప్పేసి మనం ఇక్కడ చక్కగా చెప్పుకోవచ్చు. ఈ వృశ్చిక రాశి వాళ్ళకి ఏంటంటే ఎంతసేపటికి కూడా చేతిలో లక్ష్మీదేవి నిలబడుతూ ఉంటుంది. కోట్లకు కోట్లు అవసరం లేదండి, లక్షలకు లక్షలు, కోట్లకు కోట్ల డబ్బు ఉంటుంది అని చెప్పేసి ఎప్పుడూ కూడా అనుకోవద్దు. ఎన్ని కోట్ల ఆస్తులు ఉన్నా కానీ చేతిలో చిల్లి గవ్వ కూడా లేకుండా ఇంకా వాళ్ళని వెళ్ళి అడిగే వాళ్ళు ఉన్నారు. ఎందుకంటే వాళ్ళ చేతిలో లక్ష్మీదేవి నిలబడదు. వాళ్ళ జాతకంలో కోటీశ్వరులు అయితే అవ్వచ్చు, కానీ చేతిలో మాత్రం లక్ష్మీదేవి నిలబడదు. వాళ్ళకి అలా ఉంటుందన్నమాట. కానీ కొంతమంది చూడండి, అసలు వాళ్ళకి ఏమీ ఉండదు. కటిక పేదవాడైనా కూడా చేతిలో ఎప్పుడూ కూడా ఎంతో కొంత డబ్బు ఉంటూనే ఉంటుంది. అది అలా లక్ష్మీదేవి నిలబడడం చేతిలో అనేది అదృష్టం అనమాట. అది అందరికీ రాదు. ఆ అవకాశం పెద్ద పెద్ద బిల్డింగ్లోనూ, పెద్ద పెద్ద బిజినెస్ చేసే వాళ్ళందరికీ చేతిలో డబ్బులు ఉంటాయని చెప్పేసి మనం అనుకుంటే మన పొరపాటు అది. చెట్టు కింద ఉండే వాళ్ళకు కూడా చేతిలో ఎప్పుడు కూడా డబ్బు ఉండే వాళ్ళు ఉంటారు. అది అదృష్టం. అంటే అలా మీకు మీ పరంగా మీకేంటంటే చేతిలో ఎప్పుడు కూడా రూపాయి అయినా సరే ఉంటూ ఉంటుందన్నమాట. దాన్ని లక్ష్మీదేవి అనుగ్రహం అంటారు. అంటే కనీస అవసరాలకు ఇప్పుడు కూడా ఎవరి దగ్గరకు వెళ్ళి దేహి అని అడుక్కోకుండా మీ పనులు మీరు చేసుకోగలుగుతారు. ఒకవేళ మీరు ఏదైనా వ్యాపారం స్టార్ట్ చేద్దామనుకున్నా, బిజినెస్ స్టార్ట్ చేద్దామనుకున్నా, ఉద్యోగపరంగానైనా ఏదన్నా ఎవరైనా డబ్బులు అడిగి ఉన్నా కూడా వాళ్ళు కూడా మీకు సహాయం అనేది చేస్తారు. వడ్డీలకు కూడా అడిగినా కూడా ఈ రోజుల్లో ఇచ్చేవాళ్ళు ఎవరూ లేరు. ఎందుకంటే జనాల మీద నమ్మకాలు అనేవి లేక మళ్ళీ తిరిగి అడిగినా కూడా తిరిగి రావు అని చెప్పేసి. కాబట్టి అలా ఎవరు కూడా ధైర్యంగా ఇవ్వట్లేదు. కానీ మీకేంటంటే మీరు వ్యక్తిగతంగా మంచివాళ్ళు కాబట్టి మిమ్మల్ని నమ్మి ఎవరైనా డబ్బులు అడిగినా కూడా వారి చేతికి అందిస్తారు. కాబట్టి ఎప్పుడైనా సరే మీరు అనుకున్నది అనుకున్నట్లుగా జరగడానికి మీకు చాలా వరకు కూడా అవకాశాలు అనేవి ఉన్నాయని చెప్పుకోవచ్చు. మీ రాశిపరంగా అదృష్టం అనేది పట్టింది. జాక్పాట్ కొట్టేశారు. మట్టిని పట్టుకున్నా కూడా బంగారం అనేది అవుతుందని చెప్పడం అనేది ఎందుకు అంటే మీకు శని 11వ స్థానంలో ఉండడం వలన మీకు చాలా వరకు కూడా ఆకస్మిక ధనప్రాప్తి అనేది కలుగుతుందన్నమాట.
ఆకస్మిక ధనప్రాప్తి అంటే మీరు ఊహించని ధనం చేతికి అందడం. అంటే ఒక చిన్న కూలి పని చేసేవాడు ఉన్నాడు అనుకోండి. రూ. 500 పనికి వెళ్ళాడు కానీ వాడికి రూ. 1000 ఇస్తారు. దాన్ని ఆకస్మిక ధనప్రాప్తి అంటారు. ఇప్పుడు ఉద్యోగస్తులు ఉండే వాళ్ళు ఉంటారు. వాళ్ళకి 50,000 శాలరీ అనుకోండి. ఇంకో 20,000 ఎక్స్ట్రా పెంచి 70,000 అలా ఏదైనా బిజినెస్లో ఉంటే అనుకోకుండా ఒక 10 లక్షలు కలిసి రావడం, ఉన్న ప్రాపర్టీస్ ఆస్తులు పెరగడం, భూములు ఉంటే ఏదన్నా 50 లక్షల భూమి ₹1,00,00,000 అవ్వడం, ఇలాంటి వాటిని ఊహించని ధనప్రాప్తి అంటారు. అలాగే మీరు బంగారం కొనుగోలు చేసేటటువంటి అవకాశం ఉంది. మీకు ఇప్పుడు ఏంటంటే మీరు ఏదన్నా ఫ్లాట్ అవ్వచ్చు, ఏదైనా అపార్ట్మెంట్ అవ్వచ్చు, లేదా ఏదైనా కొత్త ఇల్లు కట్టుకునేటటువంటి యోగం అనేది మీ జాతకంలో కనిపిస్తుంది. అంటే మీ రాశిలో కొంతమంది ఇల్లు లేకుండా ఇబ్బంది పడే వాళ్ళు ఉన్నారు. వాళ్ళు ఏంటంటే అద్దెలు నెల వచ్చేసరికి 4,000, 5,000 వచ్చే సంపాదనలో మధ్యతరగతి వాళ్ళకి అద్దెలు కట్టుకోవడానికి సరిపోవన్నమాట. అలా ఇబ్బంది పడిపోతూ ఉంటారు. మేము ఎలాగైనా సరే కట్టుకోవాలి, ఈ బాధలు పడలేక కనీసం ఒక్క రేకులైనా మాకుంటే, ఒక సెంటు భూమి తీసుకొని 2 రేకులు వేసుకొని అయినా సరే మేము ఉండాలి అని చెప్పేసి గట్టిగా నిర్ణయం అనేది తీసుకుంటారనమాట. ఈ బాధలు, అద్దె బాధలు పడలేక. ఎందుకంటే ఏది ఉన్నా లేకపోయినా కనీసం ఉండడానికి నీడన్నా ఉండాలి. మనం ఉన్నా పోయినా కూడా నేను అనేది ఉండాలి. కాబట్టి ఇంటి విలువ అనేది వీరు అర్థం చేసుకొని దానికి తగినటువంటి ప్లానింగ్ కొంతమంది చేసుకుంటూ ఉంటున్నారు. మీ యొక్క పట్టుదల ప్రకారం ఖచ్చితంగా మీకు గృహయోగం అనేది ఉంది. అలాగే మీ చుట్టూ తన స్నేహితులు అవ్వచ్చు, బంధువులు అవ్వచ్చు, ఇట్లా మీరు ఎవరినైతే ఎక్కువగా నమ్ముతూ ఉంటారో వారి సలహాలు అనేవి కొంతవరకే వినండి. అన్నీ విన్నారంటే మాత్రం మీరు చాలా ఇబ్బంది పడాల్సినటువంటి పరిస్థితి అనేది ఉంటుంది. మీరు ఏదైనా చేయాలి అనుకున్నారంటే వాళ్ళు మంచిగా ఎంకరేజ్ చేస్తారు. అలాగే దాంట్లో మీరు తీసుకున్నంత వరకే తీసుకోవాలి. అలా కాకుండా ప్రతిదీ వాడిని సంతోషపెట్టడం కోసం, లేకపోతే వాళ్ళు చెప్పే మాటలు అంటే 100% కరెక్ట్ అని చెప్పేసి గుడ్డిగా మీరు వాడిని ఫాలో అయితే మాత్రం ఇబ్బంది పడతారు. ఇప్పుడు ఒక ఇల్లు కట్టుకోవాలనుకున్నారనుకోండి, సుమారు మీ దగ్గర స్తోమత లేక 5,00,000తో ముగించుకోవాలి అనుకుంటారు. కానీ స్నేహితుడే ఉంటాడు. కాదురా 10,00,000తో కట్టుకో, అప్పు చేసైనా సరే కట్టుకోమని సలహా ఇస్తారు. అలాంటప్పుడు మీరేం చేస్తారు? అంటే వారి సలహాతో అప్పు చేయాల్సిందే. మీరు తర్వాత దానికి తగ్గ వడ్డీలు కట్టుకొని ఇబ్బంది పడి ఇంట్లో నానా రకాలుగా బాధపడాల్సిందే. మీరు కాబట్టి ఏంటంటే ఒకవేళ నిజంగా మీకు అంతగా కట్టుకోవాలి మంచిగా అని చెప్పేసి అనుకుంటే ఒక సంవత్సరం, 2 సంవత్సరాలు ఆగి డబ్బులు సేవింగ్ చేసుకొని చేయండి. అంతేకాని అప్పు చేసి వాళ్ళు చేశారని చెప్పారు అని చెప్పి కట్టుకోవడం వల్ల మీరు ఇబ్బందులు పడతారు. లేదా మాకిప్పుడే కావాలనుకుంటే మీ దగ్గర ఉన్నంతలో ముగించుకోండి. ఎందుకంటే మన ఇల్లు మనకు ఎలా ఉన్నా కూడా మనది. అంటే ఆ సంతోషం అనేది వేరుగా ఉంటుంది కదండీ! అలా కాకుండా అప్పు చేసి పప్పుకూడు ఎవరో చెప్పారని చెప్తే చెప్పిన వాళ్ళందరూ పక్కకెళ్ళిపోతారు. తర్వాత ఇబ్బంది పడాల్సింది మనమే కాబట్టి ఇలా కొన్ని కొన్ని సలహాలనేవి అన్నీ వినకండి. ఉన్నంత వరకే ఉండండి. అది మీరు గమనించుకోవాలి. అలాగే స్నేహితులని చెప్పి ప్రతి పర్సనల్ విషయాలు షేర్ చేసుకుంటే రేపు మీరు పక్కకు వెళ్ళిన తర్వాత మీ గురించి నవ్వుకునేటటువంటి అవకాశం అనేది ఉంటుంది. కథలు కథలుగా చెప్పుకొని వీడికి బాగా ఇది లేకపోతే ఒక భాగమైంది, అది ఇది అని చెప్పేసి చెప్పుకుంటూ ఉంటారనమాట. కాబట్టి ప్రతిదీ కూడా చెప్పుకోవద్దు. ఈ రోజుల్లో ఏ మనిషి కూడా జాలి, దయలు, మంచి ఇలాంటివి లేవు. అందరూ కఠినంగా ఉన్నారు. కాబట్టి మనల్ని చూసి ఎవరైనా అయ్యో పాపం అని చెప్పేసి అనుకోవాలి అనుకుంటే మన అంత పిచ్చి వాళ్ళు ఉండరన్న సంగతి గుర్తుంచుకొని జనంతో చాలా వరకు కూడా జాగ్రత్తగా ఉండండి. జనం మైండ్ సెట్ ఏంటంటే అవసరానికి వాడుకున్నామా, పక్కకు నెట్టేసామా ఇంతవరకు మాత్రమే ఉంటున్నారు. కాబట్టి జనానికి తగ్గట్టుగా మీరు కూడా వెళ్ళండి. కానీ మంచితనంగా కాస్త ప్రేమగా మాట్లాడగానే ఉప్పొంగిపోయి నా అనుకోవద్దు. ఎంత మీరు మాట్లాడినా కాసేపు వారికంటూ మీ మీద ఎటువంటి అభిమానాలు ఉండవు. వారికి వారి కుటుంబ సభ్యుల మీద ఉంటుంది. కాబట్టి మీరు కూడా అలాగే ఫాలో అయిపోయి మీకు కష్టాలు, సుఖాలు ఉన్న ఇంట్లో వాళ్ళకి చెప్పుకోవడం, ఆ భగవంతుడికి చెప్పుకోవడం ఇలాంటివి చేయడం వల్ల మీ సమస్యలకు పరిష్కారం అనేది తీరుతుంది. లేకపోతే 100 మందికి మన బాధలు చెప్పుకున్న ఒక్కటి కూడా తీరదు. చేతిలో రూపాయి లేకపోతే ఎవరూ సహాయం చేయరు. మన కష్టమే మనం చేసుకోవాలి. ఇలాంటి కొన్ని చిన్న చిన్న మెలకువలు అనేది మీరు తెలుసుకుంటే ఇంకా మంచిది. అలాగే మీకు కోపం కూడా కొంచెం ఎక్కువగా ఉంటుంది. కోపాన్ని అదుపులో పెట్టుకోవాలి. మీరు మామూలు మనుషులే అని చెప్పేసి చనువుగా ఒక మాట అన్నా కూడా వారి మనసులో పెట్టుకొని మిమ్మల్ని ఇబ్బంది పెట్టే అవకాశాలైతే చాలా ఎక్కువగా ఉన్నాయి. కాబట్టి జాగ్రత్త. ఇంకా మీకు ఈ 3 రోజుల్లో 2 రోజులు బాగా బిజీగా ఉంటారు. ఒకరోజు వచ్చేటప్పటికి కాస్త ప్రశాంతంగా ఇంట్లో ఉండడం ఉత్తమం.
ఇలా ఫ్యామిలీతో గడిపేటటువంటి సమయం అని చెప్పేసి చెప్పుకోవచ్చు. ఇంకా ఏదైనా ప్రయాణాలు చేసే అవకాశం ఉంది. శుభకార్యాలు జరిగేటటువంటి అవకాశము ఉంది. మీ కుటుంబ సభ్యులతో మీకు చాలా వరకు కూడా అనుకూలంగా ఉంటుంది. శత్రువులు కూడా మిత్రులు అయ్యే అవకాశం కూడా ఎక్కువగా ఉంటుంది. కానీ జాగ్రత్తగా ఉండండి. మీరు ఈ 3 రోజుల్లో డబ్బు పరంగా మీ చేతిలో ఖచ్చితంగా చూస్తారు. ఆకస్మిక ధన ప్రాప్తి ఉంటుంది. ఇష్టమైనటువంటి భోజనాన్ని వండి ఉంచుకొని తింటారు. కొనుక్కొచ్చుకొని తింటారు. ఎందుకంటే మీరు భోజన ప్రియులనమాట. అందులో మీకు వెజిటేరియన్ కన్నా నాన్ వెజిటేరియన్ ఇష్టంగా తింటారు. అంటే ఏదైనా ఒకటి ఫిష్ అవ్వచ్చు, లేకపోతే ఇష్టమైనటువంటి వంటలు ఏదైనా చేయించుకొని తింటారు. లేదా బయట నుంచి తెచ్చుకొని తింటారు. కాఫీ అవ్వచ్చు, టీ అవ్వచ్చు, ఏదైనా సరే ఇష్టంగా ఆస్వాదిస్తూ ప్రశాంతంగా తింటారనమాట. ఎందుకంటే ఎప్పుడు కూడా బిజీగా ఉంటారు. ఆ స్ట్రెస్ అంతా పక్కన పెట్టేసి కాస్త కూర్చొని కామ్గా తింటారు ప్రశాంతంగా అని చెప్పేసి మనం చెప్పుకోవచ్చు అనమాట. అలాగే మీకు ఈ రాశిలో ఉన్నటువంటి వారు ఎవరైతే గవర్నమెంట్ ఉద్యోగాల కోసం లేదా మామూలు ఉద్యోగాల కోసం ఎదురు చూసేవారు ఉన్నారో వారికి ఖచ్చితంగా మీ కష్టానికి తగ్గట్లుగా, మీ పట్టుదలకు తగ్గట్లుగా మీకు ఉద్యోగం అనేది వస్తుంది. ఈ మధ్య ఎక్కువగా ఫోన్లో మాట్లాడుతున్నారు. అంటే అవసరమైన వాళ్ళతో అయితే ఓకే. కానీ ప్రతిదీ అంటే కొంచెం అవసరం లేదు అనుకునే వారితో కూడా ఎక్కువగా ఫోన్లో మాట్లాడడం, ఫోన్లు ఎక్కువగా చూడడం ఇలాంటివి ఎక్కువగా చేస్తున్నారు. కాబట్టి కొంచెం అవి పక్కన పెట్టేసి మీ పని మీద మీరు దృష్టి పెడితే ఇంకా మీకు తిరుగుండదు. విద్యార్థులకు బాగుంటుంది. విదేశీ ప్రయాణం చేయాలనుకున్న వాళ్ళకి కూడా బ్రహ్మాండంగా ఉంటుంది. మీరు అనుకున్నది అనుకున్నట్లుగా జరుగుతోంది. సంతానం లేని వారికి కూడా సంతాన భాగ్యము కలుగుతుంది. వీరిలో వివాహం కాని వారు ఎవరైతే ఉంటారో వారికి కూడా ఖచ్చితంగా వివాహం అనేది జరుగుతుంది. అలాగే రాజకీయ నాయకులకు బాగుంటుంది. ఇలా అన్ని రంగాల్లో ఉన్నటువంటి వారికి మీకు గతంతో పోల్చుకుంటే 90% అనుకూలంగా ఉంటుందండి. ఎందుకంటే మీ రాశిపరంగా దైవానుగ్రహం అనేది పుష్కలంగా ఉంది. శని ప్రభావం అనేది తగ్గి అన్ని గ్రహాలు మీకు అనుకూలంగా ఉంటాయి అని చెప్పుకోవచ్చు. కొంచెం అంటే ఏదైనా అంటే రావి చెట్టు కానీ, మర్రి చెట్టును కానీ, వేప చెట్టు దగ్గర కానీ వెళ్ళి నల్ల నువ్వులు కలిపినటువంటి నీటిని ఆ చెట్టు మొదట్లో పోసేసి ఆ చెట్టును తాకి ప్రదర్శనలు చేసుకోవడం వల్ల ఆ దోషాలు తగ్గుతాయి. అలాగే ఆవుకి ఇంటి దగ్గర ఏదైనా అంటే నల్ల రంగు, నలుపు రంగులో ఉన్నటువంటి కుక్కలు కానీ ఏమైనా ఉంటే వాటికి కాస్త బిస్కెట్లు పెట్టడం, ఆవుకైతే కొంచెం క్యారెట్ కానీ, టమాటాలు కానీ, వంకాయలు కానీ ఇలాంటివి పెట్టడం వల్ల మీ జాతకపరంగా మీకు ఉన్నటువంటి దోషాలు తెలిసి తెలియక చేసినటువంటి దోషాలు ఏమైనా ఉంటే అవి కూడా పోయి మీరు మనశ్శాంతిగా ఉండడానికి అవకాశం అనేది వస్తుంది. కాబట్టి ఈ చిన్న చిన్న పరిహారాలను పాటించండి. అర్థమైంది కదండి. ఈ 3 రోజులు మీకు ఎలా ఉంది ఏంటి అనేది మన వీడియో నచ్చితే ఒక చిన్న లైక్ ఇచ్చి సపోర్ట్ చేయండి. మీరు ఇచ్చే లైక్ వల్ల వీడియో మరికొంతమందికి చేరడానికి అవకాశం అనేది ఉంటుంది. అలాగే మీకు తెలిసిన వృశ్చిక రాశి మిత్రులు ఉంటే వారికి కూడా షేర్ చేయండి. అలాగే మొట్టమొదటిసారిగా మన ఛానల్ని ఎవరైనా చూస్తున్నట్లే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్నటువంటి బెల్ ఐకాన్ని క్లిక్ చేస్తే ప్రతిరోజు మేము పెట్టే వీడియోస్ ముందుగా మీకు నోటిఫికేషన్ రూపంలో చేరుతుంది. ఒక లైక్ ఇచ్చి జై శ్రీకృష్ణ అని కామెంట్ చేయండి.